ప్రదర్శిస్తున్నాం. అమెరికాలో సీఎం రేవంత్ రెడ్డికి ఘన స్వాగతం లభించింది. న్యూయార్క్ ఎయిర్పోర్ట్ లో హోరెత్తిన నినాదాలు హోరెత్తించాయి. సీఎం బృందానికి ఎన్ఆర్ఐలు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. స్థానిక పోలీసు బందోబస్తు నడుమ సీఎం రేవంత్ రెడ్డి హోటల్కు వెళ్లారు. భారత కాలమానం ప్రకారం ఇవాళ రాత్రి 8:30 న్యూజెర్సీలో ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ ఈవెంట్ జరగనుంది. ఇప్పటికే 2000కు పైగా రిజిస్ట్రేషన్లు జరిగాయి. హోటల్ నుంచి ఈవెంట్ జరిగే రాయల్ ఆల్బర్ట్ ప్యాలెస్ వరకు భారీ కార్ల ర్యాలీతో సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి లక్ష్మణ్ అమెరికా నుంచి అందిస్తారు. రేవంత్ రెడ్డి గారు సీఎం రేవంత్ రెడ్డి గారు తెలంగాణ సీఎం ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు 3 గంటలకు లోకల్ టైం జేఎఫ్కే ఎయిర్పోర్ట్ న్యూయార్క్కి చాలా ఘన స్వాగతం లభించింది. తనకి ఎంతోమంది ప్రజలు వచ్చారు యాక్చువల్గా తనని స్వాగతించడానికి. అలానే అఫీషియల్స్ కూడా వచ్చారు. ఒకనొక స్టేజ్లో అయితే సెక్యూరిటీకి చాలా ఇబ్బంది అయిందనమాట. సో రేపు ఒక బిగ్ ఈవెంట్ జరిగిపోతా ఉంది న్యూయార్క్లో, న్యూజెర్సీలో. ఇక్కడ నుంచి చాలామంది రిజిస్ట్రేషన్స్ జరిగాయి. ఇప్పటికే ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ ఐఓసీ చాప్టర్ వాళ్ళు, ఇక్కడ తెలంగాణ చాప్టర్ వాళ్ళు పెద్ద ఈవెంట్ చేస్తున్నారు. దగ్గర మనకు వచ్చిన సమాచారం మేరకు 1500 to 1500 నుంచి 2000 మంది వరకు రిజిస్ట్రేషన్ జరిగాయి. సో మార్నింగ్ 11 నుంచి ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుందండి. దగ్గర 4 o'clock వరకు. 11 o'clock మన యూఎస్ టైం, లోకల్ టైం అంటే ఇండియాలో వచ్చేసి 8:30 PM నుంచి ఆల్మోస్ట్ 4 o'clock దగ్గర 2:30 AM వరకు ప్రోగ్రామ్ ఉంది. అందులో ఫస్ట్ ప్రోగ్రామ్ రేవంత్ రెడ్డి గారు హోటల్ నుంచి కార్ ర్యాలీ జరుగుతూ ఉంది. మనం యాంటిసిపేట్ చేస్తే కార్ ర్యాలీకి పర్మిషన్స్ వచ్చి ఉంటే దగ్గర 300 to 400 కార్ ర్యాలీస్ హోటల్ నుంచి ఈ ఈవెంట్ చోటికి వస్తున్నారు. సో ఇక్కడ కాంగ్రెస్ అందరినీ ఉద్దేశించి చేయబోతున్నారు యాక్చువల్గా. సో ప్రజలను కూడా మాట్లాడతారు యాక్చువల్గా. మనం చూసుకుంటే న్యూయార్క్, న్యూజెర్సీ, పెన్సిల్వేనియా, ఫిలడెల్ఫియా, కనెక్టికట్, తర్వాత ఇక్కడ ట్రై స్టేట్స్ అన్న ఇవన్నీ కూడా దగ్గర ఉన్న స్టేట్స్, వాషింగ్టన్ DC, డల్లాస్, తర్వాత జార్జియా, అట్లాంటా నుంచి కూడా చాలామంది ప్రజలు వచ్చారు రేవంత్ రెడ్డి గారిని చూడడానికి. సో టుమారో కాంగ్రెస్ ఈవెంట్ రేవంత్ రెడ్డి గారు స్పెసిఫిక్గా అడ్రస్ చేయబోతా ఉన్నారు. ఫస్ట్ ఇట్ స్టార్ట్ విత్ మనకు కార్ ర్యాలీ, దాని తర్వాత వచ్చేసి ఈవెంట్ జరిగిపోతా ఉంది. సెక్యూరిటీ మెజర్స్ కూడా చేశారు ఆల్రెడీ. మన రాయల్ ఆల్బర్ట్ ప్యాలెస్ అన్నది రిజిస్ట్రేషన్ చేశారు. సో వాలంటీర్స్ కూడా చాలామంది ముందుకొచ్చి, కాంగ్రెస్ వాలంటీర్స్ ముందుకొచ్చి కూడా ఈ ప్రోగ్రామ్ని చాలా ఘనంగా గ్రాండ్ సక్సెస్ చేయాలని చూస్తున్నారు. సో టుమారో వచ్చేసి నేను చెప్పినట్టుగా మనకు పెద్ద ఈవెంట్ స్టార్ట్స్ విత్ ద కార్ ర్యాలీ అండ్ దెన్ రేవంత్ రెడ్డి గారు అలాంగ్ విత్ హిస్ టీమ్ ఈస్ గోయింగ్ టు టాక్ అట్ ద ఈవెంట్ అండి యాక్చువల్గా. సో మనం ఓవరాల్గా రేవంత్ రెడ్డి గారు చూస్తుంటే ఇక్కడ ఈ 10 రోజులు వెరీ బిజీ షెడ్యూల్ ఉన్న తనకి చాలా బహుళ జాతి సంస్థల నుంచి పెట్టుబడులు రాబడి చేయాలని చెప్పేసి మండే నుంచి దగ్గర మండే, ట్యూస్డే న్యూయార్క్లో ఉంటున్నారు. న్యూయార్క్లో అన్ని కాగ్నిజెంట్, సిగ్నా, ఆర్సీజీఎం, చార్ల్స్ స్వాబ్స్, తర్వాత వరల్డ్ బ్యాంక్తో మీటింగ్ ఉంది. అక్కడి నుంచి వాషింగ్టన్ DCకి వెళ్తున్నారు. వాషింగ్టన్ DCతో వరల్డ్ బ్యాంక్తో మీటింగ్ ఉంది. ఆ తర్వాత అక్కడ 1 day అయిపోయిన తర్వాత డల్లాస్కి వెళ్తున్నారు. డల్లాస్లో ఒక ఈవెంట్ ఉంది. డల్లాస్ నుంచి సెయింట్ ఫ్రాన్సిస్కో వెళ్తున్నారు. సెయింట్ ఫ్రాన్సిస్కో కూడా చాలా కంపెనీస్తో మీటింగ్స్ ఉన్నాయి, CEOస్తో. సో ఎంటైర్ టార్గెట్ ఏంటంటే బ్రింగ్ ద మనీ ఇన్వెస్ట్మెంట్స్ టు తెలంగాణ. నెంబర్ 1 తను ఇంకా వెరీ ఫోకస్డ్గా ఉన్నారు. ఇంకా చూస్తుంటే స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ గురించి కూడా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి కూడా ఇక్కడి నుంచి ట్రైనింగ్ కోసం కూడా ప్రయత్నాలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే అక్కడ ఎడ్యుకేషన్ని రివాంప్ చేయడం కోసం, ఫ్యూచర్కి ఒక విజన్గా, ఫ్యూచర్ కోసం మన పిల్లలు యూత్ తయారై ఉండాలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పేసి కూడా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ చేస్తున్నారు. ఇక్కడ నుంచి కొంచెం స్కిల్స్ ఏవైతే ఇండియాలో లేవో ఆ స్కిల్స్ని ఇక్కడ డెవలప్ చేయడానికి కూడా ఇక్కడ నుంచి ట్రైనింగ్ వాళ్ళని కూడా పిలిచొచ్చే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. సో మనము ప్రస్తుతానికైతే రేపైతే ఇట్స్ గోయింగ్ టు బిగ్ ఈవెంట్ అట్ న్యూజెర్సీ, రాయల్ ఆల్బర్ట్ ప్యాలెస్ విచ్ ఈస్ ఇన్ వుడ్బ్రిడ్జ్ అండ్ ఎడిసన్ ఏరియా. ఆల్మోస్ట్ 6-7 స్టేట్స్ తెలుగు వాళ్ళంతా, తెలంగాణ, ఆంధ్ర వాళ్ళంతా ఎవరైతే రేవంత్ రెడ్డి గారి అభిమానులు, కాంగ్రెస్ అభిమానులు, తెలంగాణ ప్రజలందరూ కూడా వచ్చి కూడా రేవంత్ రెడ్డి గారిని కలిసే అవకాశం ఉంది ఇక్కడ. సో 2000 పైగా రిజిస్ట్రేషన్స్ వచ్చాయండి. నేను మీ లక్ష్మణ్, బిగ్ టీవీ రిపోర్టింగ్ ఫ్రమ్ న్యూజెర్సీ, న్యూయార్క్.